హలో హాయ్ ఫ్రెండ్స్. ఎంతమందినైనా మోసం చేయొచ్చు కానీ ఒక భర్త లేని దాని దగ్గర మాత్రం మోసం చేసి డబ్బు దోసుకొని కొట్టి తిట్టి వాళ్ళ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఆ డబ్బులు సంపాదించి నువ్వు గుడులు గోపురాలు తిరిగి పుణ్యం తెచ్చుకోవాలని నువ్వు అనుకుంటున్నవే, అది ఎప్పటికీ నీకు పుణ్యం కాదు. అది పాపమే నీ వెంట మూట కట్టి ఉంచి పెడతాడు ఆ దేవుడు, ఆ పరమశివుడు. తెలుసా? మనకి తెలీదు. కొంతమంది ఎలా అంటే అన్నదానాలు చేసేస్తారు. అవి ఇవి అని గుళ్ళు గోపురాలు తిరిగేస్తారు. మేమెంతో పుణ్యం చేస్తాము అని అంటారు. అది కాదు, అది పాపమే మీరు చేస్తున్నారు. డబ్బు దోసుకొని మనుషుల మీద పాపమే చేస్తున్నారు. ఆ పాపం ఎప్పుడైనా మీకు మూటే. పుణ్యము ఎలా చేసుకోవాలా? కష్టం, రెక్కల కష్టం చేసి రూపాయి రూపాయి దాచి అవి గుళ్ళు గోపురాలు పూజలు చేస్తే ఫలిస్తాయి. అది పుణ్యం అంటారు. అర్థమైందా? ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మనే అనుభవిస్తాం. కానీ దేవుడు ఈ జన్మకే చూపిస్తున్నాడు. అది తెలుసుకోవట్లేదు ఈ మనుషులు. తెలుస్తుంది ముందు ముందు. ద్రోహం చేసే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఇప్పుడు కాదు, తెలుస్తూ ఉంటుంది. చూపిస్తాడు ఆ పరమశివుడు. అంత దయ. తెలుసా? అది మీరు ఆ తప్పు చేయకండి ఫ్రెండ్స్. ఎవరిది ఒక్క సొమ్ము ఒక్క రూపాయి తినొద్దు. తింటే అది పాప నాశనమే. నిజం, ఇది నిజము. నిప్పు లాంటిది, అబద్ధము అక్కడే